నిండు మనసుతో ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సర్వసంపదలతో వర్ధిల్లజేయునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. మరలా చదువుకుందాం. ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. పితరుల దేవుడు, ఆది నుండి ఉన్న దేవుడు, ఆది అంతమై ఉన్నటువంటి దేవుడు, సర్వకాల సర్వావస్థలలో సజీవుడై సంచరించుచున్న సర్వాధికారి అయినటువంటి దేవుడు సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన శుభవాగ్దానం, శుభవార్త, శుభవచనం. పూర్వకాలమున మీ పితరులకు నేను ఇచ్చిన దేశములో మిమ్మును కాపురముంచుదును. ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై, శాశ్వత కాలం నివసించడానికి, కాపురం ఉండటానికి పూర్వకాలములో నేను మీ పితరులకి ప్రమాణం చేసి ఒక దేశాన్ని అనుగ్రహించాను. ఆ స్థలములోని మీ పితరులంతా కూడా నివాసం చేస్తూ వచ్చారు, కాపురాలు చేయించు వచ్చారు, ఇళ్ళు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొని తృప్తిగా సమృద్ధిగా జీవితాన్ని వెళ్ళబుస్తూ వచ్చారు. అదే దేశంలో, అదే ప్రాంతంలో, పితరులకు వాగ్దానం చేయబడినటువంటి దేశంలో మీరు మీ కుటుంబాలతో, మీకు కలిగిన సర్వ సంపదలతో మీ జీవితకాలం అంతా తరతరాలలో పితరుల దేశంలో మీరు కాపురం ఉండేటట్లుగా, నివాసం చేసేటట్లుగా నేనే స్వయంగా పితరులకిచ్చిన దేశంలో మిమ్మలను కాపురం ఉంచుతాను అని దేవుడు సెలవిచ్చాడు. పితరులకిచ్చిన దేశములో కాపురం ఉంచుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. పితరులు తమ స్వస్థానమందు నిత్యము నివసించున్నట్లుగా వారు తిరుగులాడక, వలస వెళ్ళక, నివాస స్థలం లేక, అటు ఇటు సంచారం చెయ్యక ఒక ప్రత్యేకమైన స్థలములో, ఉన్నతమైన స్థలములో వాళ్ళు కాపురం ఉండేటట్లుగా ఒక స్థలాన్ని నేను వారికి ఇస్తానని అభయం ఇచ్చాను. ఆ స్థలంలో వారిని, మిమ్మును కాపురం ఉంచుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. పితరులకు ఇచ్చిన దేశం ఏమై ఉంది, అసలు ఎవరికి ఈ వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు అనే వివరాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 15వ అధ్యాయం 18, 21 వచనాలలో ఈ దినమందే అబ్రహాం ఐగుప్తు నది అయిన నైలు నది మొదలుకొని మహా గొప్ప నది అయిన యూఫ్రటీస్ వరకు ఉన్నటువంటి భాగమంతటిని నీ స్వాస్థ్యానికి, నీ సంతతికి నేను స్వాస్థ్యముగా
ఇచ్చియున్నాను అని నిబంధన చేసి తిని చేయుచున్నాను అని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఐగుప్తు నది అయిన నైలు నది మొదలుకొని మహానదిగా పిలువబడుతున్న యూఫ్రటీస్ వరకు ఉన్నటువంటి భాగం, ఆధునిక కాలమానం ప్రకారం ఆ భూభాగం ఏంటంటే ఇజ్రాయెల్ దేశము. ఇజ్రాయెల్ దేశానికి పశ్చిమ భాగం జోర్డాన్, లెబనాన్, సిరియా, ఐగుప్తులో కొంత భాగం కలిగి ఉన్న ప్రదేశం పితరులకు దేవుడు ఇచ్చి ఉన్నాను అని అబ్రహాంతో వాగ్దానం చేశాడు. అదే వాగ్దానాన్ని ఇస్సాకుతో ఆదికాండం 26వ అధ్యాయంలో మరల నూతనపరిచాడు. అదే వాగ్దానాన్ని ఇశ్రాయేలుతో యాకోబుతో ఆదికాండ 28వ అధ్యాయంలో నిత్య స్వాస్థ్యంగా అబ్రహాముకి ఇస్సాకుకి వాగ్దానం చేసిన దేశములో నీ సంతానం ఉండేటట్లుగా నేను ఆశీర్వదించి నీవు పండుకొని ఉన్న ఈ ప్రాంతమంతటిని నీ సంతానాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. యెహోషువ దగ్గరికి వచ్చేసరికి నువ్వు లేచి పితరులకు ఇచ్చిన భూమిని స్వాధీనపరుచుకొని వారికి స్వాస్థ్యాలు పంచిపెట్టు అని మరొక్కసారి హెచ్చరించాడు. ఈ మాటలన్నీ వెనక పితరులకు ఇచ్చిన వాగ్దానం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ల్యాండ్ ఆఫ్ కెనాన్, ల్యాండ్ ఆఫ్ కెనాన్ ఆర్ ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమి లేదా కనాను దేశము. కనాను దేశం, కనాను దేశాన్ని, వాగ్దాన భూమిని, రమ్య దేశాన్ని నేను మీ పితరులకు స్వాస్థ్యంగా ఇచ్చాను. ఆ వాగ్దాన భూమిలో మీరు మీ కుటుంబాలతో కలిసి జీవించేటట్లుగా మిమ్మల్ని అందరినీ ఆ మంచి దేశంలో కాపురం ఉంచుతాను అని చెప్పాడు. పితరులకు ఇచ్చిన దేశంలో కాపురం ఉండటం అంటే అర్థం ఏంటి అని అంటే, ఒకటి, పితరులకు ఇచ్చిన దేశంలో కాపురం ఉండటం అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం. రెండు, పితరుల యొక్క విశ్వాసానికి విధేయతకు ప్రతిఫలం. మూడు, దేవుని ఒప్పందానికి నమ్మకానికి గుర్తు. నాలుగు, భౌతిక భూమి కంటే ఆధ్యాత్మికమైనటువంటి రాజ్యం మీద వాళ్ళు దృష్టి నిలిపి ప్రయాణం చేసి నిత్య విశ్రాంతిని స్వతంత్రించుకొనుట అని అర్థం. మీకు ఇంకా వివరంగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పితరులకు ఇచ్చిన దేశంలో కాపురం ఉండటం అంటే ఏంటి, ఏ ఉద్దేశంతో పితరులకు ఇచ్చిన దేశంలో నేను మిమ్మల్ని కాపురం ఉంచుతానని దేవుడు చెప్పాడు అని అంటే, భౌతికమైన భూమిని గురించి మాత్రమే కాదు, భౌగోళికమైన భూభాగాన్ని గురించి మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి రాజ్యాన్ని గురించి, దేశాన్ని గురించి, సంపదను గురించిన ఆలోచనతో ఈ వాగ్దానం మన పితరులకి అందించాడు. ఆ దేశం ఎంత ఉన్నతమైంది అనంటే, ఆ దేశం సర్వ సమృద్ధి కలిగినటువంటి దేశం, శాంతి సమాధానాలు కలిగిన దేశం, దేవునికి సమీపముగా ఉన్న దేశం. దేవునికి మహిమ కలుగునగాక. సర్వ సంపదలు కలిగిన దేశం, శాంతి సమాధానాలు కలిగిన దేశం, దేవునికి బహు సమీపంగా ఉన్న దేశం, వాగ్దాన దేశం, వాగ్దాన భూమిగా పరిగణించబడుతున్న కనాను దేశం. అంత మాత్రమే కాదు, వాగ్దాన భూమి అంటే హెవెన్లీ కింగ్డమ్, హెవెన్లీ కింగ్డమ్, దేవునితో కలిసి శాశ్వతంగా నివసించే స్థలము. దేవునితో కలిసి శాశ్వతంగా
యుగయుగాలు, తరతరాలు, అన్ని సమయాలలో ఆయనతో శాశ్వతంగా కలిసి కాపురం ఉండి కలిసి నివసించే దివ్యమైనటువంటి ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, పితరుల దేశము అని అంటే అర్థం ఏంటంటే, పితరుల దేశానికి దేవుడు విశ్రాంతిని ప్రకటించాడు. ఆ విశ్రాంతి ప్రకటించబడినటువంటి ఆ సంవత్సరాలలో, ఆ దినాలలో ఆ భూమిని సేద్యం చేయకూడదు, అది విశ్రాంతి పొందాలి, అది పరిశుద్ధపరచబడాలి, అది శుద్ధీకరించబడాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. అలాగే మన హృదయం అనే భూమి కూడా, మన హృదయం అనే పితరుల దేశము కూడా నూతన హృదయముగా మార్చబడాలి, శుద్ధ హృదయంగా మార్చబడాలి, మెత్తని హృదయంగా మార్చబడాలి. మన పితరులు నివసించిన భూమికి దేవుడు ఎలా విశ్రాంతిని ప్రకటించాడో, శుద్ధి చేయబడిన మన హృదయం దేవుని సన్నిధిలో నిత్యమైన విశ్రాంతిని పొందుచూ, నిత్య సమాధానాన్ని అనుభవిస్తూ, నిత్యము సుఖాన్ని అనుభవిస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా జీవించాలన్న సంకల్పంతో మహాదేవుడు మన పితరులకు అభయమిచ్చిన దివ్యమైన వాగ్దానం, నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురముంచెదను. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ వాగ్దానాల మీద మనం నమ్మకం ఉంచి విశ్వాసము విధేయత కలిగి నడిపించబడుతూ, భూమిని మన పితరులు ఆశించినట్లుగా దేవుని సన్నిధిని, దేవునికి సమీపముగా నిత్యము నివసించడానికి మనం ఆశ కలిగి నిత్యత్వం వైపే మనం అడుగులు వేయాలి. చూడండి, అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఈ భూమంతా నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, ఇశ్రాయేలు కానీ భూ సంబంధమైన వాగ్దాన భూమి మీద వాళ్ళు దృష్టి పెట్టుకోలేదు. వాళ్ళంతా ఏమని అనుకున్నారో తెలుసా అండి? నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, ఉండబోవు దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు, శ్రేష్టమైన రమ్య దేశం కొరకు ఎదురు చూడాలి. అదే మనకు శాశ్వతం. ప్రస్తుతం మనం భూమి మీద పరదేశులం, యాత్రికులం అని విశ్వాసంతో ఒప్పుకొని, విశ్వాసంతో మాట్లాడి, విశ్వాసంతోనే ఎదురుచూచి, విశ్వాసంతోనే కన్ను మూశారని బైబిల్ చెప్తుంది. కనుక భూ సంబంధమైన వాగ్దాన భూమిలో లభించే ఆశీర్వాదాల మీద మనం ఆశ పెట్టుకొనక, ఆత్మ సంబంధమైన శ్రేష్ఠ దేశములో ఉన్న నిత్య సంపద మీద, నిత్య ఆశీర్వాదాల మీద మనం ఫోకస్ చేసి వాటి వైపే మనం దృష్టి పెట్టి ఆశతో, నిరీక్షణతో మనం ముందుకు సాగి ఆ మంచి దేశంలో మనం కాపురం ఉన్నట్లయితే మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీ విశ్వాస జీవితం మరింత మహిమకరంగా, దీవెనకరంగా మార్చబడుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. పితరుల దేశంలో నివసించినటువంటి కాపురాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలని దేవుడు, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మిమ్మల్ని కాపురం ఉంచుతాను అని అభయం ఇచ్చాడో, ఈరోజు మీ కాపురాలు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో కొన్ని దివ్యమైనటువంటి మాటలు లేఖనాల ఆధారంతో చెప్తాను. అందరూ జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. లేఖనంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 25, 28. అయితే వారు కాపురముండ ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక
సింహములను పంపించెను. 28. కాగా షోమ్రోనులో నుండి యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవాయందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. తలల పైకెత్తి చూడండి, వివరంగా చెప్తాను. షోమ్రోను అనేది ఇజ్రాయేలీల రాజధాని నగరం. షోమ్రోను అనేది ఇజ్రాయేలీల రాజధాని నగరం. ఇజ్రాయేలీలకు క్యాపిటల్ సిటీ షోమ్రోన్. యూదులకు క్యాపిటల్ సిటీ జెరూషలేం. షోమ్రోనులో ఉన్నటువంటి ఇజ్రాయేలు రాజుని, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ సర్వ సమాజాన్ని శత్రువులు చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు కాపురం ఉన్నటువంటి షోమ్రోను పట్టణంలో కట్టబడిన ఇండ్లలో ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఆయా సంస్కృతులు, సాంప్రదాయాలు, భక్తి కార్యక్రమాలు చేసే ప్రజలను తీసుకొచ్చి షోమ్రోను పట్టణంలో ఇజ్రాయేలీలు కట్టుకున్న ఇండ్లలో వాళ్ళని కాపురాలు పెట్టారు. అది దేవుడు ఏర్పరచుకున్న దేశం, దేవుని ప్రజలు నివాసం ఉంటున్న దేశం, దైవ కార్యాలు జరిగే దేశం. అయితే అక్కడ కొత్తగా వచ్చినటువంటి ఆయా ఆచారాలతో, సంస్కృతులతో, సాంప్రదాయాలతో వారి వారి ఇంటి ఇలవేల్పులను పూజిస్తూ బలిపీఠాలు కట్టి ధూపము వేసి ఆరాధన చేస్తున్నటువంటి ప్రజలు ఆ షోమ్రోను దేశంలో కాపురం ఉండటం మొదలుపెట్టినప్పుడట వారిలో ఎవరికి కూడా దేవుని యందు, నిజ దేవుని యందు భయభక్తులు లేవు. భయభక్తులు కలిగి ప్రవర్తించడం వారికి తెలియలేదు. వారు ఎరగక వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. దేవుని మర్యాద, దేవుని క్రమాలు, దైవ చట్టం, దైవ నీతి ఒకటి ఉంది. అయితే దేవుని మర్యాద వారికి తెలియలేదు. భయభక్తులుగా ప్రవర్తించడం వారికి తెలియలేదు. ఆ కారణాన్ని బట్టి దేవుడు వారి మీద కోపించి వారి మధ్యలోనికి సింహాలను పంపించాడు. ఆ సింహాలు వచ్చి కొంతమందిని పట్టుకుని చీల్చి చంపేసినాయి. రాజధాని నగరంలో రక్తపాతం, అరణ్యములో ఉండవలసిన క్రూర మృగాలు పట్టణములో ప్రజల మీద విరుచుకుపడి ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ప్రజలు అక్కడ కాపురం ఉండటానికి భయపడిపోయారు, అధైర్యపడ్డారు, కృంగిపోయారు. తలుపు తీసి బయటికి వచ్చి తమ పనులను నిరభ్యంతరంగా చేసుకోవటానికి ఎవరికి గుండె ధైర్యం సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ సమస్యని అప్పుడున్నటువంటి రాజుగారికి తెలియపరిచారు. ఆ రాజుగారు అన్నారు, ఓకే, మీరు చెరపట్టుకున్నారు కదా, ఆ యాజకుల్లో ఒక యాజకుడిని తీసుకొచ్చి షోమ్రోను రాజధానిలో బేతేలు అని పిలువబడుతున్న దేవుని మందిరంలో అతన్ని కాపురం పెట్టండి. అతను అక్కడ కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాద మీకు బోధిస్తాడు. యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన విధానాలు, పద్ధతులు, క్రమాలు, ఉగ్రత రాకుండా శిక్ష తప్పించుకొని మరణ ఛాయలు తొలగించబడి మహిమగల దేశంగా ఆ ప్రాంతం ఉండేటట్లుగా అతడు మీకు నేర్పించవలసిన సంగతులు నేర్పిస్తాడు, బోధించవలసిన ప్రబోధాలు ప్రబోధిస్తాడు అని చెప్పారు. వెంటనే యాజకుడు వచ్చాడు, దేవుని మర్యాద నేర్పించాడు, యెహోవా యందు భయభక్తులు వారికి చాటించాడు అని లేఖనంలో రాయబడింది.
పితరులకు ఇచ్చిన దేశంలో మనం నివసిస్తున్నాం, వాగ్దాన భూమిలో మనం కాపురం ఉన్నాం, పరిశుద్ధులకు ఇచ్చిన సహవాసంలో మనం కాపురం ఉన్నాం. దావీదుకి సత్య ప్రమాణం చేసినట్లుగా యేసన్న గారికి సత్య ప్రమాణం చేసిన ప్రియ స్వాస్థ్యంగా మనం పిలువబడుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధుల సహవాసంలో నివసిస్తున్న మనకి ఈ దేశపు మర్యాద తెలియకపోతే, భయభక్తులుగా ప్రవర్తించకపోతే, చెడుతనాన్ని విసర్జించకపోతే, జ్ఞానయుక్తముగా ప్రవర్తించకపోతే, వివేచన కలిగి ఆత్మానుసారంగా జీవించకపోతే ఎన్నో నష్టాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో చిక్కు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ పితరుల దేశంలో, ఈ వాగ్దాన భూమిలో, సర్వ సమృద్ధి కలిగిన ఈ దేశంలో శాంతి సమాధానాలు పుష్కలంగా ప్రవహిస్తున్న ఈ వాగ్దాన భూమిలో కాపురమున్న దైవ జనమా, మీరు చిక్కుల్లో కానీ అప్పుల్లో కానీ పడిపోకుండా ఆశీర్వాదకరంగా ఆయుష్కాలం అంతా నడిపించబడాలనంటే దేవుని మర్యాద తెలుసుకోవాలి, భయభక్తులుగా మందిరంలో ప్రవర్తించాలి. బైబిల్లో రాయబడిన మాటలు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూడాలి. ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు, ఎక్స్కర్షన్లకి, వినోద యాత్రలకి, విజ్ఞాన యాత్రలకు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉన్నా ఎవరన్నా పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియదు, కానీ మందిరానికి వచ్చేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్త, మీ వస్త్రధారణ జాగ్రత్త, మీ నడక జాగ్రత్తగా ఉండాలి, మీ చూపులు జాగ్రత్తగా ఉండాలి, మీ మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చల విడిగా ఇష్టానుసారంగా ఎవరికి మనసుకు తోచినట్లు వాళ్ళు ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే అపాయం, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిశుద్ధ ప్రాంగణంలో భయభక్తులతో మీరు కాపురం ఉన్నట్లయితే, మర్యాదగా పగటి యందు నడుచుకున్నట్లుగా, వెలుగు సంబంధుల వలె మర్యాదస్తులుగా మీరు జీవించినట్లయితే మీ మనుగడ మరో మలుపు తిరుగుతుంది. మహిమగల దేవుని ఆశీర్వాదాలను సొంతం చేసుకుని అన్ని విషయాలలో దీవించబడుదురుగాక. పితరుల దేశంలో కాపురం ఉంటే ఆ కాపురాలు ఎంత దీవెనకరంగా ఉంటాయో, ఆ కాపురాలను దేవుడు ఎలా కాపాడతాడో ఒక్క 3-4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17:9. నా జనులైన ఇశ్రాయేలీల కొరకు ఒక స్థలమును ఏర్పరచి వారిని నాటుదును, వారి మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు, పూర్వమందు జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలీల మీద నేను న్యాయాధిపతులను నియమించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. దేవుడు స్వయంగా మాట్లాడిన మాటలు చూడండి. నేను ఒక ప్రత్యేక స్థలాన్ని నా జనుల కోసం నేను సిద్ధపరిచి ఏర్పాటు చేశాను. నేను ఏర్పరిచిన స్థలములో, వాగ్దాన భూమిలో, కనాను దేశములో, సమృద్ధి కలిగిన దేశములో నా ప్రజలైనటువంటి వారిని, నా ప్రఖ్యాతి కోసం నేను ప్రత్యేకించుకున్న వారిని, గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వారిని నేను
ఒక మొక్కను, ఒక వృక్షాన్ని నాటినట్లుగా, ఒక విత్తనాన్ని నాటినట్లుగా నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను నేను ఏర్పరిచిన స్థలములో, నేను వారికి ప్రమాణం చేసిన దేశములో వారిని నాటుతాను. నాటిన తర్వాత వాళ్ళు మరి తిరుగులాడక, వాళ్ళు ఇంకా ఆ దేశమని, ఈ దేశమని, ఆ ప్రాంతమని, ఈ ప్రాంతమని అటు ఇటు తిరుగులాడక, బ్రతుకు తెరువు కొరకు బాటసారులుగా మారిపోకుండా వారి తరతరాలలో ఒక సుస్థిరమైన స్వస్థానమందు వారు స్థిరపడి వారు కాపురాలు చేసేటట్లుగా, వారి కాపురాలు స్థిరంగా ఉండేటట్లుగా, వాళ్ళు ఎక్కడికి తిరుగులాడకుండా, ఈ ఇంట్లో ఒక 6 నెలలు, ఆ ఇంట్లో 1 సంవత్సరం, ఆ ఇంట్లో ఒక 2 సంవత్సరాలు వాళ్ళు ఖాళీ చేయమంటే ఇంకొక ఇంట్లో, అద్దె ఇండ్లలో, అద్దె స్థలాలలో, అద్దె ప్రాంతాలలో కాపురం ఉండకుండా అద్దె ఇంట్లో అగసాట్లు పడి అవమానాలు భరించి అల్లరిపోలై జీవించిన కాలం చాలిక మీరు మీకంటూ ఒక స్వస్థలం ఉండాలి, సొంత భూభాగం ఉండాలి, అది కూడా శ్రేష్టమైందై ఉండాలి, మంచి దేశమై ఉండాలి, మహిమగల దేశమై ఉండాలి, ఏ కొదువలేని సమృద్ధి కలిగిన దేశమై ఉండాలి. ఆ స్థలములో నేను మిమ్మల్ని నాటుతున్నాను. నాటిన తరువాత మీ మీద పూర్వకాలంలో నియమించినట్లుగా, నిర్ణయించినట్లుగా న్యాయాధిపతులను మీ మీద నేను నియమిస్తాను. మీకు ఏ సమస్య వచ్చినా, ఏ విధమైన న్యాయం కావాలని మీరు న్యాయాధిపతులను ఆశ్రయించినా వాళ్ళు పక్షపాతం లేకుండా మీకు న్యాయం తీరుస్తారు. మీ వ్యాజ్యాలన్నిటికీ చక్కగా తీర్పు తీర్చి మీకు తృప్తికరమైనటువంటి న్యాయ తీర్పు కలిగేటట్లుగా వాళ్ళు సహాయం చేస్తారు. అలా న్యాయాధిపతుల పాలనలో మీరంతా న్యాయంగా, నీతిగా నడిపించబడుతూ ఉన్నప్పుడు, పూర్వకాలంలో దుర్బుద్ధి కలిగిన ప్రజలు మిమ్మలను శ్రమ పెట్టినట్లుగా, దుష్టులు మిమ్మలను కష్టపెట్టినట్లుగా, ఇక పితరులకిచ్చిన దేశములో, నేను ఏర్పరిచిన స్థలములో, నేను నాటిన స్థలములో మీకు స్వకీయ సంపాద్యంగా, మీకు స్వస్థలంగా నేను మీకు అనుగ్రహించిన ఆ దేశంలో మీరు కాపురం ఉన్న తర్వాత దుర్బుద్ధి గలవారు ఎవ్వరు మిమ్మల్ని కష్టపెట్టరు, దుష్టులు ఎవ్వరు ఇక మీదట మిమ్మలను శ్రమ పెట్టక ఉందురుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఇంతకాలం మీరు నివసిస్తున్న నివాస స్థలాలలో, మీ కాపురాలలో, మీ ప్రాంతాలలో దుష్టులైన మనుషులు మిమ్మలను రకరకాలుగా శ్రమ పెట్టారు. దుర్బుద్ధి కలిగిన జనులు దురాలోచనతో, దుష్ట స్వభావముతో, దురంకారముతో మిమ్మల్ని చిత్రవద చేశారు. మానసికంగా కష్టపెట్టారు, శారీరకంగా గాయపరిచారు, సంతోషం సమాధానం లేకుండా చేశారు. జీవితంలో, వ్యక్తిగత జీవితంలో సంతోషం సమాధానం లేకుండా, కుటుంబ వ్యవస్థలో సంతోషం సమాధానం లేకుండా, సుఖం అనేది ఎరుగక, ఎప్పుడు చూసినా ఏదో రకమైన కష్టం, ఏదో రకమైన శ్రమ, ఏదో రకమైన హింస, ఏదో రకమైన నింద మీ మీద మోపి మీకు నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆనందం లేకుండా అహర్నిశలు మిమ్మల్ని బాధ పెట్టారు. అయితే నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మిమ్మలను ఎందుకు కాపురం ఉంచాలని నిర్ణయించుకున్నానో తెలుసా? ఇప్పటి వరకు మిమ్మలను
కష్టపెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇక మీదట మిమ్మలను కష్టపెట్టక ఉండునట్లు. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. ఎవరెవరు మిమ్మల్ని కష్టపెట్టారో, మీ రక్త సంబంధులే ఇంతవరకు మిమ్మల్ని కష్టపెట్టారా? మీ బంధువులే మిమ్మల్ని శ్రమల పాలు చేశారా? సూటిపోటి మాటలతో వేధిస్తూ, నిందిస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ, అందరి మధ్యలో తృణీకరించి చులకన చేస్తా వచ్చారా? ఈరోజు మీరు ఈ వాగ్దానాన్ని పట్టి ప్రార్థించండి. ఇక మీదట మీ బ్రతుకులో మిమ్మలను ఎంత మట్టుకు గాయపరిచిన వాళ్ళు, కష్టపెట్టిన వాళ్ళు, దుఃఖపెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, కఠినంగా మిమ్మల్ని హింసించినటువంటి వాళ్ళు ఇక మీదట మీ జోలికి రాకుండా దేవుడు ఒక అద్భుతం చెయ్యునుగాక. అందరి విశ్వాసం చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రవక్తగా చెప్తున్నాను, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు చాలు. ఇప్పటి వరకు మీరు అనుభవించిన శ్రమలు చాలు. ఇప్పటి వరకు మీరు పడిన బాధలు, బంధకాలు చాలు. ఇప్పటి వరకు మీరు లోపల దుఃఖించింది చాలు. ఇక మీదట ఎవడైనా, అధికారులైనా, పట్టణ ప్రముఖులైనా, బలవంతులైనా, ధనవంతులైనా, ఉన్నత స్థితిగతుల్లో ఊరేగించబడుతున్న వాళ్ళైనా, కారుల్లో షికారులు చేసేవాళ్ళైనా, ఎంతటి ఉన్నత శిఖరాల మీద నిలిచిన వాళ్ళైనా మీ జోలికి రాకుండా, మిమ్మల్ని తాకకుండా, మిమ్మల్ని ముట్టకుండా, కొంచెమైనా మీకు హాని కలుగ చేయకుండా దేవుడు మిమ్మల్ని కనుపాపవలే కాపాడటానికి పితరులకిచ్చిన వాగ్దాన భూమిలో మిమ్మలను కాపురముంచునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మీలో చాలామందికి తెలుసు, చాలామంది టౌన్లో అద్దె ఇండ్లలోనే కాపురం ఉండేవాళ్ళు ఉంటారు. అద్దె ఇళ్లలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు బాగా తెలుసు. ఆ ఇంటిలో మేకు కొట్టాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, మేకు కొట్టాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఏదైనా సడన్గా ఒకవేళ జబ్బు చేసి చనిపోతే ఆ డెడ్ బాడీని ఇంట్లో ఉంచడానికి వీలు లేదు, వెంటనే రోడ్డు మీద పెట్టేసేయాలి. ఇంట్లో పొరపాటున ఉంచకూడదు, ఇల్లు మైలైపోద్ది కనుక. ఇలాంటి ఆచారాలు. కొంతమందికి ఇల్లు ఇవ్వాలంటే వాళ్ళు క్రిస్టియన్సే, కానీ ఇంటి దగ్గర ముగ్గేయకపోతే మీకు ఇల్లు ఇవ్వటం కుదరదు. నీళ్లు జల్లి ముగ్గు తప్పనిసరిగా వెయ్యాలి. ఫోటోలు పెట్టి దండలేసి దండం పెట్టాలి. అగరబత్తీలు వెలిగించాలి. తప్పనిసరిగా మీ ఇంట్లో ఆడోళ్ళు ఉంటే వాళ్ళు నుదుట బొట్టు పెట్టుకోవాలి. ఇలాంటి ఆచారాలు. మా క్యాస్ట్ అయితేనే మీకు ఇల్లు ఇస్తాం, ఇక్కడ ఉన్నంత కాలం మీరు ఇలా సిస్టమేటిక్గా ఉండాలి, ఈ పద్ధతుల ప్రకారమే ఉండాలి, లేకపోతే మీకు ఇల్లు ఇవ్వటం కుదరదు. ఇలా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి, ఇక్కడ సామాను అక్కడికి మోసి, అక్కడ సామాను ఇక్కడికి మోసి, వాళ్ళని బతిమాలుకుని వీళ్ళని బతిమాలుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఇక మీద దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు, మీ స్వస్థానమందు, మీ స్వస్థలమందు మీరు కాపురం ఉండినట్లుగా నేను మీకోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, ఒక వాగ్దానం చేయబడిన స్థలాన్ని, ఒక మంచి మహిమ కలిగిన స్థలాన్ని మీకోసం నేను సిద్ధపరుస్తున్నాను. అక్కడికి మిమ్మల్ని మీ కుటుంబాలతో తీసుకెళ్ళి నాటుతాను. అక్కడ మీరు ఇక స్థిరంగా ఉంటారు. మీ తర్వాత రాబోయే తరాలన్నీ ఆ స్థలంలో స్థిరంగా ఉంటారు. మీకు న్యాయాధిపతులు ఉంటారు. మీకు అన్యాయం జరగకుండా చూసుకుంటాను. మీకు కానీ, మీ సంతానానికి కానీ, మీ ఆస్తికి కానీ, మీ పొలాలకు కానీ, మీ స్థలాలకు కానీ, మీ ఉద్యోగాలకు కానీ, మీ వ్యాపారాలకు కానీ, మీ వెండి బంగారాలకు కానీ, మీకు కలిగిన ఏ స్వాస్థ్యానికి అన్యాయం జరగకుండా, దౌర్జన్యంగా ఎవరు ఆక్రమించుకోకుండా నేను న్యాయాధిపతులు నియమిస్తాను. వారు మీకు న్యాయం చేస్తారు. అంత మాత్రమే కాదు, దుర్బుద్ధి గల వాళ్ళు,
మిమ్మల్ని ఇక కష్టపెట్టరు. దుష్టులైనటువంటి వాళ్ళు కీడైన తలంపులతో, ఆలోచనలతో నిత్యము విషపు చూపు నిలిపి, కొల్లెర్ర చేసి, నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాటలతో యుద్ధం చేసి, మనసంతా విరిచేసి, మనశ్శాంతిని దూరం చేసి, కడుపు నిండా తిండి తినకుండా, కంటి నిండా నిద్రపోనీయకుండా, ఏ పని పాట చేయకుండా, కనీసం దేవుని సన్నిధిలో ప్రార్థన కూడా చేసుకోకుండా అభ్యంతరంగా, ఆటంకంగా, అవరోధంగా ఉన్నటువంటి మనుషులను దూరం చేస్తాడు. మీకు మనశ్శాంతి, మహిమగల ఆశీర్వాదాలు ధారాళంగా అనుగ్రహించి దేవుడు ఏర్పరిచిన స్థలములో మీ కాపురాలను దేవుడు స్థిరపరిచి న్యాయం తీర్చుచు మహిమగల కార్యాలు మీ అందరి జీవితంలో ఈ ఆగస్టు మాసము మొదలుకొని మీ ఆయుష్కాల దినములన్నిట దేవుడే జరిగించునుగాక. అందరి విశ్వాసం చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. రెండవ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం 12:11. మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మొదట చెప్పాను, దేవుడు ఏర్పరిచిన స్థలంలో నాటి మీ స్వస్థలమందు మీరు కాపురం ఉండేటట్లుగా చేస్తాడు. ఆ మీదట దుష్టులు మిమ్మల్ని శ్రమ పెట్టకుండా, దుర్బుద్ధి గలవారు మిమ్మలను శ్రమల పాలు చేయకుండా దేవుడు కాచుకుంటాడు అని చెప్పాను. రెండవ మాట ఏంటంటే, పితరులతో మాట్లాడుతూ దేవుడు చెప్తున్నాడు, నేను న్యాయాధిపతులను పంపించాను, ప్రవక్తల్ని పంపించాను. ఎప్పుడు అంటే మీరు శ్రమలో ఉన్నప్పుడు, శత్రువుల చేతిలో బానిసలుగా బాధ పెట్టబడుతూ ఉన్నప్పుడు, నేను మీ మధ్యలోనికి ఏర్పరచబడిన యెఫ్తా లాంటి, గిద్యోను లాంటి, సంసోను లాంటి న్యాయాధిపతులను పంపించాను. ఆ తర్వాత ప్రవక్తలైనటువంటి సమూయేలు ప్రవక్తని, నాతాను ప్రవక్తని, ఇలా గొప్ప గొప్ప దీర్ఘదర్శులను మీ మధ్యలోని పంపించాను. వాళ్ళు వచ్చి మిమ్మలను శత్రువుల చేతిలో నుంచి, బానిసత్వములో నుంచి మిమ్మలను విడిపించి మీరు చక్కగా ఒక స్థలములో నివసించేటట్లుగా వసతులు కల్పించారు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంటే, మీరు మీ వాగ్దాన భూమిలో మీరంతా కూడా నిర్భయముగా కాపురము చేయుచున్నారు. అందరు చెప్పండి గట్టిగా, నిర్భయముగా కాపురం చేయుచున్నారు అని ఒక చక్కని మాట అక్కడ రాయబడి. ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీరు కాపురం ఉన్న స్థలములో నిర్భయముగా కాపురం చేయగలుగుతున్నారా? నిర్భయము అంటే అర్థం ఏంటంటే, ఏ భయము లేకుండా, ఎవరి భయము లేకుండా, దేనిని గూర్చిన భయము లేకుండా మీరు నిర్భయంగా కాపురం చేయగలుగుతున్నారా? లేకపోతే భయంగా మీ నివాస స్థలాల్లో కాపురం ఉంటున్నారా? ఇంటిలో ఏదో దోషం ఉంది, ఈ స్థలములో ఏదో దుష్టశక్తి పనిచేస్తుంది, కాటేరేదో కాటేయటానికి మీదకు వస్తుంది, దుష్ట మృగాలు విరుచుకుపడుతున్నాయి, భయంకరమైన పీడ పిచాచి కలలు వస్తున్నాయి, కలలో కలత చెందుతున్నాను, మనశ్శాంతిగా నిద్రపోలేకపోతున్నాను, దుష్ట మృగాలు నిద్రపోతున్న సమయంలో భయపెడుతున్నాయి అని బాధపడతా ఉన్నారా? బైబిల్ చెప్తున్న మాట, మీరు ఇంటిలో ఆనందంగా విందు ఆరగించుచున్న సమయంలోనైనా, ప్రశాంతంగా పండుకుని నిద్రపోచున్న సమయంలోనైనా, మీ పని పాటలు చేసే సమయంలోనైనా, ఉద్యోగం చేసే సమయంలోనైనా,
మార్గములో ప్రయాణం చేసే సమయంలోనైనా భయము అనేది, బెదురు అనేది, వెర్రపు అనేది మీ ఒంటిలోనికి రాకుండా, మీ గుండెల్లో ప్రవేశించకుండా, మీరు ఎవరిని చూచి జంకు భయము లేకుండా నిర్భయముగా జీవించేటట్లు, కదలని సియోను కొండవలే, బెదరని బలమైన సింహము వలె మీరు ఆయుష్కాల దినములన్నిటి కూడా నిర్భయముగా కాపురం ఉండాలి, నిర్భయముగా జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజులో ఎవరిని పలకరించినా ఏదో ఒక భయం చెప్తున్నారు. ఏదో ఒక భయం. ప్రతి చిన్నదానికి భయపడిపోతున్నారు కొంతమంది. చిన్న వ్యాధి వచ్చిన భయం, చిన్న సమస్యకి భయం, శత్రు భయం, మరణ భయం, రోగాల భయం, దుష్టశక్తుల భయం, భవిష్యత్తుల గురించిన భయం, 10 ఎంట్రుకలు ఒక్కసారి రాలిపోతే భయం, పొడి దగ్గు వస్తుంటే భయం, ఆయాసం వస్తుంటే భయం, హార్ట్ బీట్ పెరిగిపోతే భయం, ఎడంకన్ను అదిరితే భయం. కొంతమందికి ఏదో జరగబోతుంది, పొద్దునుంచి ఒకటే అదురుతుంది ఎడంకన్ను పొద్దునుంచి ఒకటే. మరి కుడికన్ను అదిరితే మేలు జరిగిద్దాను. ఏం జరిగింది? మీరు ఏమైనా పరిశీలన చేసుకున్నారా? ఏవి జరిగి సావదు, మీ భ్రమ తప్ప. కాబట్టి ఏ భయాలు మీరు పెట్టుకోబాకండి. ఏది వచ్చునని నేను మిక్కిలి భయపడితునో అదే నాకు సంభవించింది అంటాడు భక్తుడు. మనుషులకు భయపడటం వలన ఉరి వచ్చును అని మహాజ్ఞాని నోట జాలువారిన సామెత. భయపడటం ద్వారా ఉచ్చు బిగుసుకుపోతూ ఉంటుంది, సమస్య అధికమైపోతూ ఉంటుంది. కాబట్టి మనుషులకి భయపడబాకండి, సమస్యలకి భయపడబాకండి, భవిష్యత్తు గురించిన భయం మీ గుండెల్లో పెట్టుకోబాకండి. మీరు ఎవరనుకుంటున్నారు? మీరు ఏర్పరచబడిన ప్రజలు, విమోచించబడిన ప్రజలు, పరిశుద్ధపరచబడిన ప్రజలు, పరిశుద్ధ దేవుని సన్నిధిలో నివసిస్తున్న ప్రజలు. మీరు మీ అంతటి వారు భయపడొచ్చా? కొంతమందికి కప్పను చూస్తే భయం, గోడ మీద బల్లిని చూస్తే భయం, చుంచెనికను చూస్తే భయం, పందికొక్కును చూస్తే భయం, కట్లపావును చూస్తే భయం, నాగుపావును చూస్తే భయం. దేవుని పిల్లలు ఎప్పుడు దేనికి భయపడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు భయం మీ ఒంట్లోకి రాకూడదు, మీ గుండెల్లోనికి రాకూడదు. అసలు మీ తలంపుల్లో, మీ డిక్షనరీలో, లైఫ్ హిస్టరీలో భయం అనే పదం పూర్తిగా కొట్టివేయబడాలి యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక. మీరు డిక్షనరీ అంతా తిరగేస్తే, మీ హిస్టరీ అనే డిక్షనరీ తిరగేస్తే ఆ పదం కనబడకూడదు. ఎవరు వెతికినా కానీ ఆ పదం కనబడకూడదు. మీ బ్రతుకు కాలం అంతా ఎలా ఉండాలంటే నిర్భయముగానే కాపురాలు చేయుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిర్భయంగా కాపురం చేయాలని పెళ్లి చేసుకున్నానండి. 2 పిల్లలను కూడా కన్నాను. ఆ తర్వాత మా ఆయనకి నా మీద ప్రేమ తగ్గిపోయింది. వేరే దాన్ని తీసుకొచ్చి ఈ ఊర్లోనే కాపురం పెట్టాడు. కనీసం పిల్లల్ని చూడటానికి కూడా రావట్లేదు. ఆ పాపిస్తాడు, ఏమైందో తెలియదు అని ఆపసాపాలు పెట్టి సాధించి వేధించి భయంకరంగా నోటికి ఇష్టం వచ్చిన మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. నా మాటనండి, అసలు మీరు దేనిని గురించి భయపడబాకండి. మీరు ఒక్కటే ఆలోచన కలిగి ఉండండి. నా కాపురం ఇది మొదలుకొని నిర్భయంగా ఉండబోతుంది. నా కాపురస్తులందరితో, నా ఇంటిల్లి వారందరితో నేను నిర్భయంగా కాపురం చేస్తాను, నిర్భయంగా నివసిస్తాను. దేవుడే నన్ను నిర్భయముగా కాపురముంచబోతున్నాడు, నిర్భయముగా కాపురముంచబోతున్నాడు. నా ఇంటిలోనికి కానీ, నా మనసులోనికి కానీ, నా హృదయపు అంతరంగంలోనికి కానీ ఏ భయాన్ని రానియడు అని భరోసాతో మీరు అడుగులు ముందుకేయండి. దేవుడు మిమ్మలను అన్ని విషయాల్లో బలపరిచి గొప్ప కార్యాలు జరిగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అసలు మీరు
నిర్భయంగా కాపురం ఉంటే మీ జీవితం ఎంత సుందరంగా ఉంటుంది. నిర్భయంగా కాపురాలు చెయ్యాలి అని కోరుకున్న మీకోసం ఒక 2 మాటలు నేను చక్కగా చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథంలో రాయబడింది, నీవు నిర్భయుడవై స్థిరపడి ఉందువుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. నీవు నిర్భయురాలవై స్థిరపడి ఉందువుగాక. మీరు ఏ భయం లేకుండా నిర్భయంగా ఉంటే మీరు స్థిరపడతారు. భయం ఉన్నంత కాలం స్థిరపడటం అనేది జరగని పని. భయం ఉన్నంత కాలం స్థిరంగా ఉండలేరు. ఎప్పుడైతే మీరు నిర్భయంగా ఉంటారో అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఒక వీధిలో మీరు వెళ్తున్నారు, కొన్ని కుక్కలు మిమ్మల్ని తరుముకున్నాయి. మీరేం చేస్తారు? భయంతో అవి ఎక్కడ మీద పడి పీకుతాయోనని చెప్పేసి పారిపోతూ ఉంటారు. భయంతో పారిపోతూ ఉంటారు. పారిపోయాక దొరికిపోతాను అనుకున్న సమయంలో మీరు మొత్తం మీద ధైర్యం తెచ్చుకుని ఏ జరిగితే జరిగిద్దని, ఏమి లేకపోయినా నీ చేతిలో ఏదో ఉన్నట్టు అన్నారు అనుకోండి, అంతే. అప్పటిదాకా వేగంగా వస్తున్నటువంటి కుక్కలు అట్టా నిలబడిపోయి కాసేపట్టు చూస్తాయి. కాసేపట్ట చూసి మామూలుగా తోక ఊపుకుంటా వెనక్కి వెళ్ళిపోతాయి. అయితే మీ గుండెల్లో భయం ఉన్నంత వరకు మీరు ఏం చేస్తారో తెలుసా? స్థిరంగా ఉండలేక పరిగెత్తుతూ ఉంటారు. మిమ్మల్ని కొన్ని భయాలు పరిగెత్తిస్తున్నాయి, కొన్ని సమస్యలు పరిగెత్తిస్తున్నాయి, కొన్ని పోరాటాలు పరిగెత్తిస్తున్నాయి, కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని పరిగెత్తేటట్లుగా చేస్తున్నాయి. కానీ మీరు వాటిని ఎదిరించేదానికి నిలబడి స్థిరంగా ఉంటే ఆ భయాలన్నీ పటాపంచలైపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు పెరికి ఆత్మనివ్వలేదు, మరలా మనం భయపడటానికి దేవుడు మనకు దత్తపుత్ర ఆత్మని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనమంతా యుద్ధ వీరులం కాబట్టి మనం మహిమాత్మను పొందిన యుద్ధ వీరులం కనుక మనం దేనికి భయపడకూడదు. భయపడినంత కాలం భయపెట్టే వాళ్ళు లేస్తానే ఉంటారు. భయపడినంత కాలం భయపెట్టే వాళ్ళు లేస్తానే ఉంటారు. ఒకళ్ళాగిపోతే ఒకళ్ళు లేస్తానే ఉంటారు. ఎప్పుడైతే ధైర్యంతో ఎదిరించగలుగుతామో నీ మీదకి లేచే వాళ్ళంతా సద్దుమణిగిపోతారు, అణిచివేయబడతారు. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు నిర్భయంగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ చేతి పనులను స్థిరపరిచి అన్ని విషయాల్లో దీవించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు మనం నిర్భయంగా కాపురం ఉండగలుగుతాం? 2 మాటలు చెప్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 33:28. ద్వితీయోపదేశకాండం 33:28. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును, అతడు ధాన్య ద్రాక్షారసము సమృద్ధిగా ఉన్న దేశములో ఉండునుగాక. తేటగా రాయబడినటువంటి వాక్యం. ఇశ్రాయేలు నిర్భయముగా నిత్యము నివసిస్తున్నాడు. నిత్యము నిర్భయముగా నివసిస్తున్నాడు. ధాన్య ద్రాక్షారసం కలిగిన దేశములో, ఆహారం సమృద్ధిగా ఉన్న దేశములో, సంతోషం సమృద్ధిగా ఉన్న దేశములో, ద్రాక్షారసానికి గుర్తుగా పిలువబడుతున్న ప్రేమ సమృద్ధిగా ఉన్న దేశంలో అతడు నివసిస్తున్నాడు. ఎలా? నిర్భయముగా. అతడు నిర్భయముగా నివసించడానికి కారణం ఏంటి అని అంటే, ఆ వాక్యంలో రాయబడింది, యాకోబు ఓట ప్రత్యేకించబడెను, ఇజ్రాయేలు తన దేశములో నిర్భయముగా నివసిస్తున్నాడు. మీ జీవితంలో మీ ఓటలు ప్రత్యేకించబడాలి. మీ అంతరంగపు ఆలోచనలు ప్రత్యేకించబడాలి. అంతరంగంలో వచ్చే ఆలోచనలు ఎప్పుడైతే ప్రత్యేకించబడతాయో, మీ ఓటలు, మీ ఉద్దేశాలు, మీ తలంపులు, మీ ఆలోచన యావత్తు ఎప్పుడు ప్రత్యేకించబడుతుందో అప్పుడే మీరు నిర్భయంగా జీవించగలుగుతారు.
యాకోబు ఓట ఒకప్పుడు మోసపు ఓట, యాకోబు ఓట ఒకప్పుడు అబద్ధాల ఓట, యాకోబు యొక్క ఓట ఒకప్పుడు అన్యాయపు సంపదను చేజిక్కించుకునే ఓట, ఇతరుల మనసును వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవాలని ఆలోచన కలిగినటువంటి ఓటలు కలిగిన వ్యక్తి యాకోబు. అయితే ఒకరోజు తన ఆలోచన మార్చుకున్నాడు, తన ఓటలు మార్చుకున్నాడు, తన పద్ధతులు మార్చుకున్నాడు, తన నడక మార్చుకున్నాడు, తన మాట మార్చుకున్నాడు, తన చూపు మార్చుకున్నాడు. జీవితంలో ప్రత్యేకమైన విధంగా జీవించాలని తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైతే అతను స్థిరమైన తీర్మానంలోకి వచ్చాడో దేవుడు అతను ఆశీర్వదించిన తర్వాత, అతని ఓట మార్పు చెందిన తర్వాత అతనికి బ్రతుకు కాలంలో ఇప్పుడు ఎవ్వరికీ భయపడతలేదు, ఎవరికి మోసగాళ్ళకి భయపడతలేదు, కీడు చేయటానికి వస్తున్న సమాజానికి భయపడతలేదు, అన్య రాజులకి భయపడతలేదు, శకునగాండ్రకు భయపడతలేదు, బలవంతులకి భయపడలేదు. చాలా నిబ్బరంగా ఉన్నాడు, చాలా నిర్భయంగా జీవిస్తున్నాడు, ఏ భయము లేకుండా సురక్షితంగా నడిపించబడుతున్నాడు, ఎవ్వరికి భయపడకుండా చాలా ఆశీర్వాదకరంగా జీవిస్తున్నాడు. మరో విచిత్రమైన మాట చెప్పాలంటే కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా బ్రతుకుతున్నాడు. దేవుని స్తోత్ర. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొందరి బ్రతుకులో భవిష్యత్తును గురించిన భయం వెంటాడుతుంది. కానీ సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తున్నాడు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ప్రియులారా, ఈ వాగ్దాన సందేశంలో ప్రభు ప్రేరేపణ బట్టి మీతో చెప్తున్నాను, భవిష్యత్తు గురించి ఎంతమంది భయపడుతున్నారో, ఇప్పుడే ఎలా ఉందంటే రాబోయే కాలం ఇంకా ఎట్లా ఉంటుందో, ఎలాంటి పరిపాలన చూస్తామో, ఎలాంటి తెగుళ్ళు వస్తాయో, ఎలాంటి కరువులు వస్తాయో, ఎలాంటి ఖడ్గం దేశం మీద జులిపించబడుతుందో, ఎలాంటి దుర్వార్తలు వింటామో, మనుషులలో మనసులలో ఎలాంటి ఆలోచనలు మార్పు చెందుతాయనే భయం మీతో ఉంటే ఈరోజు ప్రభు మీతో చెప్తున్నాడు, రాబోయే కాలము విషయమై మీలో ఒక్కొక్కరు నిర్భయంగా ఉండాలని కోరుకుంటే, భవిష్యత్ ప్రణాళికలో మీరంతా ధైర్య సాహసాలతో జీవించాలని మీరు కోరుకుంటే మీ ఓట మార్చుకోండి, ఉద్దేశాలు మార్చుకోండి, మనసు మార్చుకోండి, మంచి మనసుతో మీరు జీవించండి, మీకు మంచి జరుగునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఆ తర్వాత మీరు నిర్భయంగా జీవించాలంటే ఒక చిన్న మాట చెప్తాను చూడండి, ఆ తర్వాత మరొక మాటలోకి వెళదాం. సామెతల గ్రంథం 11:15 ఎదుటివాని కొరకు పోటబడినవాడు చెడిపోవును, పోటబడ నొప్పనివాడు నిర్భయముగా తిరుగును. అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పోటబడ నొప్పనివాడు నిర్భయంగా ఉంటాడు, తన పొరుగువాని కోసం పోటబడినటువంటి వాడు ఏమైపోతాడు? చెడిపోతాడు. తలపైకే చూడండి ఒకసారి. పొరుగువాని కోసం, రక్త సంబంధి కోసం, స్నేహితుల కోసం, పరిచయస్తుల కోసం మోమాటానికి పోయి మీరు పోటబడినట్లయితే, మీరు జామీను ఉన్నట్లయితే, మధ్యవర్తిగా ఉన్నట్లయితే, మీరు మధ్యవర్తిగా ఉండి రుణాలు ఇప్పించినట్లయితే, షూరిటీ సైన్ చేసినట్లయితే మీరు చెడిపోతారు, మీ కుటుంబాలు చెడిపోతాయి, మీ పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది, మీరు నష్టపోతారు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక మీకు ఎంత ఆప్తులైనా, మీకు ఎంత సన్నిహిత స్నేహితులైనా, ఎంత క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళైనా సరే, మీరు పొరపాటున షూరిటీ ఉండకూడదు, జామీను సంతకం చేయకూడదు, వారి పక్షాన పోటబడకూడదు,
పూటపడ్డారంటే చెడిపోతారు. ఖచ్చితంగా మీరు అవమానపరచబడతారు, అపాయాలు తెచ్చిపెట్టుకుంటారు, చిక్కుల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఎవరైతే అప్పు ఇప్పించమని నీ చుట్టూ తిరిగి అప్పు ఇచ్చేదాకా నీ చుట్టూ తిరిగి దండాలు పెట్టి నీకు టీలు ఇప్పించి జ్యూసులు ఇప్పించి భోజనం పెట్టించి సకల మర్యాదలు చేశారో, అప్పిచ్చిన తర్వాత షూరిటీ సైన్ చేసిన తర్వాత నీకు కనబడకుండా తిరుగుతారు. కొంతకాలం తర్వాత ఫోన్ కూడా నీది బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. ఇంటికి వెళ్తే ఇల్లు కూడా ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళిపోతారు. ఏమీ అర్థం కాదు. అప్పిచ్చిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, నీ ఇంట్లో ఏది ఉంటే తీసుకెళ్ళిపోతారు. ఇంట్లో భార్య నీ మీద పోరు మొదలుపెట్టిద్ది. మనశ్శాంతి లేక ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా వాళ్ళు చేశారనేది అర్థం కాక భయంకరమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవ్వరికి పూట పడొద్దు. బైబిల్ అంటుంది, పూటబడ నొప్పనివాడు నిర్భయంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, వాళ్ళు కష్టాల్లో ఉన్నారని, కన్నీరు కారుస్తున్నారని మీకు కొంచెం జాలి కలిగితే, మీరు కరుణామయుని బిడ్డలుగా మీరు ఉంటే, ఒకవేళ మీరు ఒక పూట అన్నం పెట్టండి, మీకు తోచిన సహాయం చెయ్యండి, ఒక జత బట్టలు దానంగా సమర్పించండి. అంతేగాని మీరు ఇక వాళ్ళు పూర్తిగా నా మీదే ఆధారపడ్డారు, నేను తప్ప వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, వాళ్ళకి నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు నా మీద అంత భరోసా పెట్టుకున్నప్పుడు, అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు, నేను చిన్న సమస్యలకు భయపడితే ఎట్లా, ఇది నా ద్వారా తప్ప ఇక అతనికి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అని ముందుకెళ్ళారనుకోండి, లేనిపోని చిక్కుల్లో పడిపోతారు, లేనిపోని సమస్యల్లో పడిపోతావు. జీవితం అంతా ఎందుకు ఇలా చేశానని ఆ బాధతో ఉంటారు. ఆఖరికి పొందుకున్న రక్షణ కూడా పోగొట్టుకుని ఆ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, రక్షించబడిన మీరు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎవ్వరికీ షూరిటీ ఉండొద్దు, ఎవరికి జామీను ఉండొద్దు, ఎవరికి పూటబట్టడానికి మధ్యవర్తిగా ఉండి మనీ ఇప్పించడానికి ప్రయత్నాలు చేయబాకండి. అది చాలా ప్రమాదం. మీ జీవితాల్లో భయాలను తెచ్చిపెడుతుంది. నిర్భయంగా కాపురం చేయించున్న మీ కుటుంబాల్లో అంత భయం, ఆందోళన, ఏ వైపు నుంచి ఎవరు వస్తారో, ఎక్కడ అవమానం ఎదురవుతుందో అని అంతుబట్టనటువంటి అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా నిర్భయంగా ఏదో గంజో కారమో తిని ప్రశాంతంగా ఉన్నదాంతో తృప్తిగా ప్రశాంతంగా మీరు కాపురం చేయాలనుకుంటే మాత్రం ఎవ్వరికి పూటబట్టడానికి అంగీకరించవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ 3వ మాట కూడా చెప్తాను చూడండి. 3వ మాట, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. చూడండి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత పడిపోయిరి, చెరలోనికి తీసుకుని పోబడు వరకు రూబేనీలు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు వీరి స్థానముల యందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రపు వారును ఆదేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని హెర్మోను వరకు వ్యాపించిరి. చప్పట్లు కొట్టండి ఒకసారి సంతోషంగా. 3వ మాట గుర్తుపెట్టుకోండి అందరూ. రూబేనీలు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు ఒక దేశంలో కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని హెర్మోను వరకు వ్యాపించిరి అనే ఒక చక్కని మాట అక్కడ రాయబడింది. వీళ్ళంతా ఎవరు? వర్ధిల్లుచు, వ్యాపించుచు, విస్తరించుచు, అత్యంత వైభవంగా, ఘనతాస్పదంగా
స్తోత్ర కారణంగా ఆశీర్వాదానికి ఆస్పదంగా నివసించుచున్న వీరెవరు అనంటే ప్రార్థనా పరులు, యుద్ధమందు దేవుని యందు నమ్మకముంచి మొర్రపెట్టి దేవుని సహాయం ద్వారా జయం పొందినటువంటి వాళ్ళు, శత్రువుల మీద అత్యధిక విజయాన్ని స్వతంత్రించుకొని శత్రువులను తరిమేసి వాళ్ళ దేశములో కాపురం ఉండటం మొదలుపెట్టినప్పటి నుండి క్రమక్రమముగా గర్భఫల విషయములో, నేల పంట విషయములో, వ్యాపార విషయములో, చేతి పనుల విషయములో, ప్రయత్నాలన్నిటి విషయములో సమృద్ధిగా మేలు కలుగునట్లుగా వర్ధిల్లుచు దినదిన ప్రవర్తమానంగా వ్యాప్తి చెందుతున్నారు. ఆకాశ వాయువులు వ్యాపించున్నట్లుగా వీరు బ్రతికినంత కాలం, వీరక్కడ కాపురం ఉన్నంత కాలం వాళ్ళు వ్యాపిస్తూ వచ్చారు అని ఒక చక్కని మాట అక్కడ రాయబడింది. దేవునికే మహిమ కలుగునగాక. మీలో చాలామంది మంచి ప్రార్థనా పరులు ఉన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ పోరాటాలు మీ జీవితంలో ప్రవేశిస్తున్నా, ఎలాంటి యుద్ధ భూమిలో మీరు నివసిస్తూ ఉన్నా దేవుని వైపు చూస్తారు, దేవుని మీద ఆధారపడతారు, దేవుని సహాయం కోరుకుంటారు. దేవుడు మీ మనవి ఆలకించి మీకు సహాయం చేసి మీకు మీ సమస్యలన్నిటి మీద, మీ పోరాటాలన్నిటి మీద మీకు జయము ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ప్రార్థన చేసే మీరు, దేవుని యందు నమ్మిక ఉంచిన మీరు కాపురమున్న స్థలాలలో మీరు ఎలా ఉండాలి? మూడవ మాట గుర్తుపెట్టుకోండి. మీరు కాపురమున్న చోట వర్ధిల్లుచూ జీవించాలి, ఆ తర్వాత వ్యాపిస్తా జీవించాలి. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. కొందరు జీవితాల్లో ప్రార్థన బాగా చేస్తారు, దేవుని సహాయం వస్తుంది, శత్రువులు పడతా ఉంటారు, దేవుని మీద నమ్మకం ఉంటుంది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు, గొర్రెతో ఒక బెత్తిడి అన్నట్లు అభివృద్ధి ఉండదు, విస్తరణ ఉండదు, వర్ధిల్లే అనుభవాలు ఉండవు, నివాస స్థలము వర్ధిల్లదు, జీవనోపాధి వర్ధిల్లదు, వ్యక్తిగత జీవితంలో వర్ధిల్లే అనుభవాలు కనబడట్లేదు. చాలామందికి వ్యాప్తి చెందట్లేదు, స్ప్రెడ్ అవ్వట్లేదు. అసలు ఉన్న చోటే ఉంటున్నారు కానీ, ఉన్న స్థితిలోనే ఉంటున్నారు కానీ, ఉన్న ఇంటిలోనే ఉంటున్నారు కానీ, ఉన్న ఇరుకులోనే ఉంటున్నారు కానీ, ఎక్కడ స్ప్రెడ్ అయ్యేది ఎక్కడ? డెవలప్మెంట్ ఏది? అభివృద్ధి ఎక్కడా? విస్తరణ ఎక్కడా? మీ కాపురాలు వర్ధిల్లాలి, విస్తరించాలి, బహుగా వ్యాపించాలి. చూచే వాళ్ళందరి దృష్టిలో ఎవరు వీరు? ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ కాపురం ఉండా ఆరంభించినప్పుడు వీళ్ళు స్థితి కొద్దిగా ఉండేది, ఇప్పుడు మహాభివృద్ధి చెందారు. వీళ్ళ కుటుంబాలు నేల మీద పచ్చిక వలె విస్తరిస్తా ఉన్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అని చెప్పుకునేటట్లుగా మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. మీరు అన్ని విషయాల్లో నకముఖాల వ్యాపించాలి. దేవునికే మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథంలో వర్ధిల్లి వ్యాపించిన ఓ భక్తుడి చరిత్ర బైబిల్లో రాయబడింది. ఆ రెండు మాటలు నేను మీకు వివరంగా చెప్తాను, చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తిని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచెను. 49:22. ఆదికాండం 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, ఓటల యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు శాఖలు గోడల మీదకి ఎక్కి
వ్యాపించునుగాక. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరించబడి తిని. ఆకాశమందుండి అభాగ్యుడనైన నేను కనికరించబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా నూతన కృపలతో నన్ను. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా మాధుర్యమే. నీతో నా సంతోషమే, నీతో నా మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర కలనైన మరువను, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా glory, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, మాధుర్యమే. హల్లెలూయా. మూడవ కాపురంలో రూబేనీలు, గాదీలు, మనషే అర్ధగోత్రపు వారు, వీళ్ళు మొర్రపెట్టే గుంపు, ప్రార్థించే గుంపు, దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని సహాయాన్ని పొందినటువంటి ఆ గోత్రాల ప్రజలంతా ఒక చోట కాపురం ఉన్నప్పుడు వాళ్ళు వర్ధిల్లుచు సమృద్ధిగా మేలు పొందుచు వ్యాపించారు అని మనం చదువుకున్నాం. ఆ తర్వాత యోసేపు చరిత్ర మనం ఒక్కసారి గమనిస్తే బైబిల్ చెప్తుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండిన గనుక తన యజమానుని ఇంట అతడు వర్ధిల్లుచు ఉన్నాడు. అతని చేతిలో అతడు చేయనది యావత్తు అతని దేవుడైన యెహోవా దానిని సఫలం చేస్తున్నాడు. అతనికి దేవుడు తోడుగా ఉండటం, అతడు వర్ధిల్లటం, అతని చేతిలో ప్రారంభించిన ప్రతి పని సఫలీకృతం కావటం ఆ ఇంటి యజమానుడు కన్నులారా చూచాడు. అతడు ఒక అన్యజనుడు, దేవునిని ఎరగనివాడు, దేవుణ్ణి చూడనివాడు, దేవుని స్వరాన్ని ఎరుగనివాడు. కానీ యోసేపు యొక్క భక్తి, ప్రార్థన, వైరాగ్యం అంతా గమనిస్తూ వచ్చాడు. ఆ తర్వాత యోసేపు వైపు చూస్తే యోసేపు నమ్మిన దేవుడు, యోసేపు ప్రార్థించే దేవుడు, యోసేపు ఆరాధించే పరిశుద్ధ దేవుడు యోసేపుకు తోడుగా ఉండటం, యోసేపు దినదిన ప్రవర్తమానంగా వర్ధిల్లి విస్తరించి అభివృద్ధి చెందటం ప్రారంభించాడు. యోసేపు చేతిలో ఏ పని ప్రారంభించినా సఫలమే కానీ విఫలం కావట్లేదు.
అది చూచినట్లుగా లేఖనం చెప్తుంది. ఆ తర్వాత మనం 49వ అధ్యాయం 22లో చదువుకున్నాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, అతని రెమ్మలు అంటే శాఖలు, అతని బ్రాంచెస్, శాఖలు గోడల మీదికి ఎక్కి వ్యాపించును. గోడ మీదకి ఎక్కి వ్యాపించడం అంటే అర్థం ఏంటంటే సరిహద్దులు దాటి విస్తరించెను, సరిహద్దులు దాటి విస్తరించెను అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడింది. ఈ ఒక్క భక్తుడి జీవితంలోనే వర్ధిల్లటం, సఫలమవ్వటం, దేవుని తోడు కలిగి ఉండటం, ఫలించడం, బహుగా ఫలించడం, గోడల మీదకి ఎక్కి మరి వ్యాప్తి చెందటం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇది మొదలుకొని మీలో ఒక్కొక్కరు దేవుని తోడు కలిగి అన్ని విషయాల్లో మేలు కలుగునట్లుగా వర్ధిల్లాలి. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. మీరు ఇక మీదట మీ సరిహద్దులు దాటి విస్తరించేటట్లుగా, వ్యాప్తి చెందేటట్లుగా, వృద్ధి పొందేటట్లుగా మహిమగల దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. 4వ మాట నేను చెప్పి ముగిస్తాను. చాలా ప్రాముఖ్యమైన మాట చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20వ వాక్యం. మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము, నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచునుగాక. అందరు చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. యెరూషలేము, సియోను అనేవి దేవుడు కోరుకున్న, పితరులకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ప్రదేశాలు. అక్కడ కాపురం ఉన్నటువంటి, అక్కడ గుడారాలు నిర్మించుకుని నివాసం చేయుచున్న ప్రజలను గురించి ఒక ప్రవచనం ఇక్కడ రాయబడింది. మనము కూడుకొనుచున్న ఉత్సవ దినాలలో, పండుగను ఆచరించే నియామక పండుగలను జరుపుకునే ప్రతిష్ఠిత దినాలలో ఆ సియోను పురం, యెరూషలేము పట్టణం ఎంత దేదీప్యమానంగా, కన్నుల పండుగగా, ఎంత సంతోష సంబరాల మధ్యలో జీవిస్తుందో, అలాగునే మీ కన్నులు చూస్తూ ఉండగా దేవుడు ఏర్పరిచిన ఆ పరిశుద్ధ ప్రదేశాలన్నీ కూడా వాగ్దాన భూమిగా పరిగణించబడుతున్న ఆ స్థలాలన్నీ కూడా ఎలా ఉంటాయి, ఆ స్థలాల్లో నివసించే ప్రజలు ఎలా ఉంటారంటే, అందరూ గుర్తుపెట్టుకోండి, నిమ్మళమైన కాపురములుగాను తీయబడని నివాస స్థలములుగాను మీ కాపురాలు, మీ నివాస స్థలములను దేవుడు తీర్చిదిద్దునుగాక. విశ్వాసంలో చెప్పండి గట్టిగా అందరూ. మీ కన్నులు చూడాలి, ఖచ్చితంగా మీ కన్నులు చూడాలి. ఏ దృశ్యాన్ని అని అంటే మీ కాపురాలు నిమ్మళంగా ఉండటం మీ కన్నులు చూచి పండగ చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. ఈరోజు చాలా కుటుంబాల్లో పెద్ద పెద్ద బిల్డింగుల్లోనే నివాసం చేస్తున్నారు. డబల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, హాలు, అటాచ్డ్ బాత్రూములు, పెద్ద ఓపెన్ కిచెన్ ఉంటుంది, సోఫా సెట్లు ఉంటున్నాయి, ప్రతి గదిలో ఏసీ ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఉంటుంది, మంచి వసతులు, సౌకర్యవంతమైన గృహంలో ఏది కొదువు లేకుండా జీవిస్తున్నారు. కానీ చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయి, చాలా కాపురాలు ఎలా కనబడుతున్నాయి కళ్ళకనంటే కలవరాలతో, అలజడిగా, ఆందోళనకరంగా, అవస్థల పాలై జీవిస్తున్నారు. నిమ్మళంగా ఉందండి మా కాపురం, మా కుటుంబం ప్రశాంతంగా ఉందండి, సమాధానకరమైన గృహంగా ఉంది
తుఫానులు లేవు మా ఇంట్లో, గాలి పొంగు లేదు మా కుటుంబంలో, పెద్ద గాలులు విసరట్లేదు మా కుటుంబంలో. మేము నిమ్మళంగా ఉంటున్నాం. మిక్కిలి నిమ్మళమైన స్థితిని మేము అనుభవిస్తున్నాం. నిత్యము నిమ్మళంగా, నిబ్బరంగా, సమాధానంగా విశ్రాంతి అనుభవిస్తూ సుఖ నివాసం చేస్తున్నాం. మా గృహం ఆనంద గృహంగా, మా ఇల్లు ఆనంద నిలయముగా ఉంది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువగా కనబడుతున్నారు, చాలా తక్కువగా కనబడుతున్నారు. కానీ పితరులకు ఇచ్చిన దేశంలో కాపురమున్న ప్రజలు ఎలా కాపురం చేస్తున్నారంటే బైబిల్ చెప్తుంది, నిమ్మళమైన కాపురాలుగా కాపురం చేస్తున్నారు. చూడండి, వాళ్ళు నిమ్మళమైన కాపురాలుగా కాపురం చేయటానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న భక్తి, నీతి, యథార్థతే కారణం అండి. ఈ దేశంలో, ఈ సహవాసంలో, ఈ పరిశుద్ధ జీవితంలో దేవుని సమీపంగా శాశ్వత కాలం నివసించాలన్న ఆశతో, ఆలోచనతో నడిపించబడుతున్న మనలో నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి భక్తి శ్రద్ధలతో ప్రభు సన్నిధిలో మనం నడిపించబడితే నిత్యము మన కుటుంబాలు నిమ్మలంగానే ఉంటాయి. మీ కాపురాలు నిమ్మలంగా సాగిపోతాయి. మరి ఎందుకు మీ కుటుంబంలో కలతలు, ఎందుకు కలహాలు, ఎందుకు మనస్పర్ధలు, ఎందుకు అరుచుకోవటం, కరుచుకోవటం, ఎందుకు గిల్లుకోవటం, గిచ్చుకోవటం, ఎందుకు ఒకళ్ళనొకళ్ళు దూషించుకుని దుర్భాషలు మాట్లాడుకోవటం, వేరైపోవటం, విడివిడిగా జీవించడం, విడాకులకి అప్లై చేసుకోవటం, ఎంతో సంతోషంగా, సమాధానకరంగా, తృప్తిగా జీవించిన మీ కాపురాలు ఈరోజు అతలా కుతలమైపోయి, అవస్థల పోలై, విచ్ఛిన్నమైపోయి, విడిపోయి, మనస్పర్ధలతో చెలరేగి ఒకళ్ళు చూసి ఒకళ్ళు మొఖాలు మార్చుకోవటం, దుర్భాషలు మాట్లాడుకోవటం, పొళ్ళు కొరగటం, తలలు ఓపటం, విచ్చలవిడిగా కారణం ఏంటి? అసలు ఎందుకు మీ కాపురాలు నిమ్మలంగా ఉండలేకపోతున్నాయి? ఒక మాట యెషయా గ్రంథం 57:20 చదువుకుందాం. చూడండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును. తలల పైకి చూడండి. మీకు ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. మీ కుటుంబాలు ఎందుకు నిమ్మళమైన కాపురాలుగా ఉండట్లేదు, ఉండకపోవటానికి కారణం ఏంటి? అసలు బలమైన కారణం ఇక్కడ చక్కగా రాయబడింది. భక్తిహీనులు, భక్తిలో దిగజారిపోయిన వాళ్ళు, భక్తి వెక్కసంగా మార్చబడిన వాళ్ళు, సంపూర్ణమైన భక్తిని విడిచి, యథార్థమైన భక్తిని విడిచి, పరిశుద్ధమైన భక్తిని విడిచి, భక్తిహీనంగా, భక్తిహీనులుగా, భ్రష్టులుగా, విశ్వాస భ్రష్టులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళ జీవితాలనట వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బైబిల్ అంటుంది, భక్తిహీనులు కదులుచూ ఉన్న సముద్రము లాంటి వాళ్ళు, సముద్రము లాంటి వాళ్ళు. వాళ్ళు నిమ్మలింపరు, వాళ్ళు నిమ్మలమైన కాపురాలుగా జీవించలేరు. వాళ్ళ బ్రతుకు కాలం అంతా బురద, మైలు పైకేస్తూ ఉంటారు. ఆ బురద వాళ్ళ బ్రతుకులో ఉన్నంత కాలం, బురద, మురికి, పాపం, అపవిత్రత, అసహ్యమైన క్రియలు వాళ్ళ జీవితంలో ఉన్నంత కాలం వాళ్ళు నిమ్మలంగా బ్రతకలేరు, నిశ్చింతగా జీవించలేరు. బురదంతా కొట్టుకుపోయి, మైలంతా కొట్టుకుపోయి సముద్రం నిమ్మలంగా ఉంటే, భక్తులు భక్తిలో స్థిరంగా నిలకడగా జీవిస్తే మీ కుటుంబాలు
నిమ్మళంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ కాపురాలు నిమ్మళంగా ఉన్నాయి అనుకోండి, మీ జీవితంలో ఆటోమేటిక్గా సంతోషం అనేది కలుగుతుందండి. మీరు కోరిన రేవుకి దేవుడు మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అలజడితో ఉన్న సముద్రము లాంటి మీ జీవితంలో, మీ బ్రతుకులో అడుగు పెట్టాలి, అద్భుతం చేయాలి. కొందరి జీవితాలు మీరు పరిశీలనాత్మకంగా చూడండి. వాళ్ళు సముద్రములో ప్రయాణం చేయుచున్న వారిలాగా తరంగాల వలె ఆకాశానికి ఎక్కుచూ అగాధానికి దిగుచూ ఉంటారు. వాళ్ళు తూలుచూ ఉంటారు. శ్రమకు తాళలేక తల్లడిల్లిపోతా ఉంటారు. ఆపదలు, శ్రమలు, మత్తు, కలవరం, ఏదో జరిగిపోతుంది. ఒక్కసారి అకస్మాత్తుగా ఆకాశం అంత ఎత్తుగా హెచ్చించబడతారు. అది చూచి సంబరపడే లోపే అగాధ జలమలోనికి దిగజారిపోతూ ఉంటారు. ఈ భయంకరమైన సర్కిల్లో, ఈ సర్కిల్లో పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, ఎక్కుచూ దిగుచూ తాళలేక తల్లడిల్లిపోతున్న ఈ పరిస్థితుల్లో చాలామంది నెమ్మదిని కోల్పోయి ప్రశాంతతని కోల్పోతున్నారు. అయితే మీరు మొర్రపెట్టి చూడండి, దేవా మా కాపురాలు ఇక మీదట నిమ్మళంగా ఉండాలయ్యా, స్థిరంగా ఉండాలయ్యా, ప్రశాంతంగా ఉండాలయ్యా, అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన ఆలకించి సముద్రాన్ని గద్దిస్తాడు, తుఫాన్ని గద్దిస్తాడు, గాలిని గద్దిస్తాడు, నీటి పొంగుని గద్దిస్తాడు, అలజడులను గద్దిస్తాడు. అవి మిక్కిలి నిమ్మళమగునుగాక, అవి చూచి మీరు సంతోషించుదురుగాక. ఆ మీదట మీలో ఒక్కొక్కరి చెయ్యి పట్టుకుని మీరు కోరిన రేవుకే దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఖచ్చితంగా మీ కాపురాలు ఇక మీదట దేవుడు పితరులకు ఇచ్చిన దేశంలో పితరులను కాపురం ఉంచినట్లుగా మిమ్మల్ని కూడా ఆ మంచి దేశంలో, ఆ మంచి ఆధ్యాత్మిక అనుభవాలలో కాపురం ఉంచబోతున్నాడు. మీ కుటుంబాలన్నీ కూడా స్థిరంగా మీ స్వస్థల మందు కాపురం ఉంటాయి. ఎవ్వరూ మిమ్మల్ని కష్టపెట్టకుండా, శ్రమ పెట్టకుండా దేవుడు కాపాడుతాడు. ఆ తర్వాత మీరు నిర్భయంగా కాపురాలు చేసుకుంటారు. ఆ తర్వాత మీ జీవితకాలం అంతా వర్ధిల్లుచు, వ్యాపించుచు, విస్తరిస్తూ ఉంటారు. ఆ తర్వాత చివరిగా మీ కాపురాలు నిమ్మళంగా ఉంటాయి. మీ కన్నులు వాటిని చూచి సంతోషించి సంభ్రమాశ్చర్యాలతో దేవుణ్ణి మహిమపరచుదురుగాక.